అందరూ సంక్రాంతి అంటే సినిమాలు అంటారు, కానీ నేనేమంటానో తెలుసా? Q1 అంటేనే అంటే ఫస్ట్ 3 నెలలు కూడా సినిమాలే. ఎందుకంటే పాత సినిమాలు ఎప్పుడెప్పుడో పోస్ట్‌పోన్ అయ్యి అన్నీ కూడా ఒక మంచి ఎక్సైటింగ్ లైనప్‌గా వచ్చి ఈ ఫస్ట్ 3 నెలల్లో కూర్చున్నాయి. త్వరగా ఏంటో మీకు చెప్పేస్తాను వినండి. మొన్న 1 తారీఖు సైక్ సిద్ధార్థ సినిమా రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. చాలా మందికి నచ్చుతుంది. ఎస్పెషల్లీ జెన్‌జీకి. నిన్న ఘంటసాల గారి సినిమా రిలీజ్ అయింది. ఘంటసాల బయోపిక్. మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక నెక్స్ట్ వీక్‌తో మొదలు పెడితే అసలైన ఫ్లర్రీ మొదలవుతుందండి. ఏంటో తెలుసా? 8వ తారీఖు మనకి బహ్రెయిన్‌లో ఇక్కడ రాజసాబ్ రెబల్స్ ప్రీమియర్స్ కూడా అవుతున్నాయి. మనం లైవ్ ఎఫ్ఎం తరపు నుంచి కవర్ చేయబోతున్నాం కూడా ఆ షోని. అండ్ ఆ తర్వాత రోజే జననాయకన్ విజయ్ గారి ఆఖరి సినిమా అంట. నేనైతే నమ్మను ఆ విషయం, ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్తారు కానీ సినిమాలు ఎలా వదిలేస్తారు చెప్పండి, అంతమంది లక్షల మంది అమ్మాయిలని. కాబట్టి ఇంకా సినిమాలు చేస్తారేమో చూద్దాం. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే అది భగవంత్ కేసరి రీమేక్, ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఆ తర్వాత రోజే పరాశక్తి సినిమా రిలీజ్ ఉంది, శివకార్తికేయన్ గారిది. అది కూడా చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే అంత ముందు సినిమా పెద్దగా ఆడలేదు కాబట్టి. ఇక 2 రోజుల తర్వాత మొదలవుతుంది మెగా విక్టరీ సినిమా, అదే జనవరి 12వ తారీఖున రాబోయే మన శంకర్ వరప్రసాద్ గారు. మంచి క్రేజీ కాంబినేషన్. లాస్ట్ 20 నిమిషాలు వెంకయ్య గారి కేమియో కూడా ఉందంట. ఎలా ఉందో చూద్దాం. మన రిలీజ్ అయిన న్యూ ఇయర్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇందాక మనం అది కూడా ప్లే చేసుకున్నాం. ఇక 14వ తారీఖు చూస్తే 2 సినిమాలు అండి. శర్వానంద్ గారి సినిమా, అసలు ఆయన ఎక్కడున్నారు, ఏదైనా వెకేషన్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారా అని అందరికీ డౌట్ వచ్చేస్తున్న సమయంలో ఇప్పుడు వచ్చారు ఆయన. నారీ నారీ నడుము మురారి ఆ రోజు సాయంత్రం రిలీజ్ కాబోతుంది. వెరైటీ కదా, సాయంత్రం 5కి రిలీజ్ అంట. సో పొద్దున్నేమో నవీన్ పోల్శెట్టి గారు ఆల్మోస్ట్ ఐ థింక్ 2-3 ఏళ్ళు అవుతున్నట్టుంది. మిస్టర్ అండ్ మిసెస్ పోల్శెట్టి తర్వాత ఇప్పటివరకు అసలు సినిమానే రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. అనగనగా ఒక రాజు. ఇందాక మనం పాట కూడా వేసుకున్నాం కదా, రాజు గారి పెళ్లి అని, చాలా బాగుంది కదా. అండ్ సంక్రాంతి సినిమాలు ఎక్కడితో అలా వెళ్తూ ఉంటే ఇంకా చాలా సినిమాలు డేట్లు కన్ఫర్మ్ అవ్వాల్సింది. అయితే కన్ఫర్మ్ అయిన డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 13 ఆ రోజు ఒక 2 సినిమాలు రాబోతున్నాయండి. అవేంటంటే ఫంకీ. మనకి కేవీ అనుదీప్ తీసిన సినిమాలు ఇదివరకు చూసాం, జాతిరత్నాలని. ఇప్పుడు ఆ మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేస్తారేమో చూద్దాం. అదే రోజున స్వయంభూ నిఖిల్ సిద్ధార్థ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. వచ్చిన డివోషనల్ ప్రతిసారి ఆ థీమ్తో ఎప్పుడొచ్చినా కానీ 100 కోట్లు కొట్టిగానే ఆయన కదలట్లేదు ముందుకి. సో ఈసారి 100 కోట్లు కొడతారేమో చూద్దాం. ఇక ఆ తర్వాత ఎగ్జామ్ ప్రిపరేషన్ తాలూకు అన్ని వదిలేస్తే మార్చి 19 నుంచి మొదలవుతుందండి. ఎందుకంటే 19వ తారీఖునే మొదలవుతాయి 3 సినిమాలు. మొట్టమొదటిది డిసెంబర్ 5వ తారీఖున వచ్చిన తుఫాన్ గాలులు ఇంకా రైలిపోలు అలా రగులుతూనే ఉన్నాయి. అదే మన ధురంధర్ 2వ పార్ట్ రాబోతుంది, ధురంధర్ ఆ రోజు. అండ్ అదే రోజు యష్ గారి టాక్సిక్ రాబోతుంది. ఆల్మోస్ట్ ఆయన లాస్ట్ 8 ఏళ్లలో 3 సినిమాలు అండి. 18లో KGF 1 వచ్చింది. ఇంకో 2 ఏళ్ళలో వచ్చేస్తున్నాము మాక్సిమం. 1 year 2 years అన్నారు కానీ రాలేదు. 4 ఏళ్ళు పట్టింది. 2022లో వచ్చారు. మళ్ళీ 4 ఏళ్ళు పడుతుంది ఇప్పుడు టాక్సిక్కి. ఎవ్వరికి కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. చూద్దాం ఎలా ఉంటుంది. నయనతార గారు కూడా ఉన్నారు అందులో. అండ్ అదే రోజు డెకాయిట్. ఆఖరికి మంచి రెగ్యులర్గా 6 నెలలు 5 నెలలకు సినిమా చేసుకునే అడ్విశేష్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు 1.5-2 years తీసేసుకుంటారండి. సో ఆయన స్వయంగా రాసి యాక్ట్ చేసి హీరోగా చేసిన సినిమాని డెకాయిట్. దాని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మంచి క్లాష్ ఒకటి రాబోతుంది నెక్స్ట్ వీక్ 26వ తారీఖున, నాని ఈస్ ద ప్యారడైస్. చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం ఎలా ఆడుతుందో. ఆ నెక్స్ట్ డేనే 27వ తారీఖే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. దాని మీద కూడా బోల్డ్ ఎక్స్పెక్టేషన్లు. ఎందుకంటే రామ్ చరణ్ గారి టైం RRR తర్వాత పెద్దగా ఏం పోవాలా. ఆచార్య పెద్ద డిజాస్టర్, గేమ్ చేంజర్ ఎటువంటి డిజాస్టర్ నేను చెప్పనవసరం లేదు. కాబట్టి మచ్ నీడెడ్ ఫర్ హిమ్. ఎంత పెద్ద హిట్ అవుతుందో చూద్దాం. ఆ తర్వాత ఏప్రిల్లో వరుసగా వస్తామంటున్నారు అన్నదమ్ములు. 2వ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ అంటున్నారు. 4వ వారంలో విశ్వంబర అంటున్నారు. చూద్దాం చిరంజీవి గారికి 2వ రిలీజ్ ఎలా ఉంటుందో. అండ్ May 1st కన్ఫర్మ్ అయింది ఏంటంటే గూఢచారి 2. గూఢచారి 1 అందరికి షాకర్ సర్ప్రైజ్. 2 ఎలా ఉండబోతుందో చూద్దాం May 1న. ఇక ఈ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ని జూన్ 26వ తారీఖున కంప్లీట్ చేస్తా అంటున్నారు డ్రాగన్. ఎన్టీఆర్ అండ్ నీల్. చాలా మందికి హై ఎక్స్పెక్టేషన్స్ అని అందామన్నా కానీ భయం వేస్తుంది, ఎందుకంటే సలార్ చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్తో వచ్చింది, కానీ పెద్దగా అనుకున్నంత ఇదిగా కాకుండా ఓకే ఫైన్ 65/100 అని అందరూ అన్నారు. ఇప్పుడు దీన్ని 2 పార్ట్లు కలిపి ఒకేసారి షూట్ చేశారంట. సో ఫస్ట్ హాఫ్ ని ఎన్టీఆర్ అండ్ నీల్ గారు కలిసి క్లోజ్ చేయబోతున్నారు. ఎలా క్లోజ్ చేస్తారో చూద్దాం.